వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో మనం మద్రాస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఇది వచ్చేసి మనకు మోడల్ బ్లౌజెస్ డిజైన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ మోడల్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చండి. అదే విధంగా మనకి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఈ మద్రాస్ కట్ బ్లౌజ్ ని చాలా అంటే చాలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. సో దీని కటింగ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసే ముందు మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ మద్రాస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి. ఈ లైనింగ్ పీస్ లో ఇదిగోండి మనకు కోరంచులు అంటే ఓపెన్స్ అనేది అటువైపున పెట్టేసుకోవాలి. ఈ జాయింట్ వచ్చేసి మన వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ పొడవు తీసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకుంటున్న బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులు. దీనికి మనకు పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14 ఇంచులు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదే 14 ఇంచులు ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము నడుము లూజ్ తీసుకోవాలండి. ఇప్పుడు నేను తీసుకుంటున్న నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ 32 ఇంచులు. మీ నడుము లూజ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మీరు తీసేసుకోండి. ఇప్పుడు 32 ఇంచులు అంటే దాన్ని 4 భాగాలు చేసేసుకోవాలి మనము. అంటే ఎంత అవుతుంది, మనకు 8 ఇంచులు అవుతుంది. 8 ఇంచులు అనేది ఇది కింది వైపున మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ లో డాట్ వేస్తాం కదా, డాట్ కోసం చెప్పి ఇదిగోండి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం 2 ఇంచులు లేదంటే ఇంచున్నర మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసేసుకోవచ్చు. మనకి ఇక్కడ నడుము లూజ్ అయిపోయింది కదా, నెక్స్ట్ చెస్ట్ లూజ్ తీసుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి మీ దగ్గర ఆది బ్లౌజ్ తోనైనా తీసేసుకోండి, లేదంటే బాడీ మెజర్మెంట్ తోనైనా తీసేసుకోవచ్చు, లేదంటే నడుము కొలత ప్రకారం కూడా తీసేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మనకు నడుము లూజ్ 32 ఇంచులు వచ్చింది కదా, ఈ 32కు మనం 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఎంత అవుతుంది, 36 ఇంచులు అనేది అవుతుంది. ఈ 36ని మళ్ళీ 4 భాగాలు చేసేసుకోవాలి. మనకు 9 ఇంచులు వచ్చేస్తుంది. మనకు చెస్ట్ లూజ్ అనేది మీకు లేని వాళ్ళు ఈ టైప్ లో మనం 4 ఇంచులు యాడ్ చేసుకొని మొత్తాన్ని మనం 4 భాగాలు చేసేసుకొని చెస్ట్ లూజ్ అనేది తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు 9 ఇంచులు అనేది వచ్చేసింది కదా, ఇదిగోండి 9 ఇంచులు అనేది చెస్ట్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకొని ఈ లైన్స్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు నెక్ షోల్డర్ తీసుకోవాలండి. ఇక్కడ నెక్ కు షోల్డర్ కు వచ్చేసి మనకు నడుము లూజు 32 ఇంచులు అంటే నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఏం చేయాలి అంటే నెక్ షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని 5.5 ఇంచులు అనేది మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి 5.5 అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదే 5.5 ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం చంక డౌన్ తీసుకోవాలండి. ఈ చంక డౌన్ వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా కూడా 6 ఇంచులు అనేది కరెక్ట్ గా సరిపోతుంది. 6 ఇంచులు అనేది 2 చోట్ల మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ కూడా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు చంక రౌండ్ తీసుకోవాలండి. ఈ రౌండ్ తీసుకోవడం కోసం మనం తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు అంటే 30 కంటే ఎక్కువ ఉంది. అంటే మనకు పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇదిగోండి క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకొని 1.5 ఉండేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని రౌండ్ అనేది చేసేసుకోండి. మీకు ఒకవేళ బై హ్యాండ్ అయితే చేసేసుకోండి, లేదంటే మనకి ఈ విధంగా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని కూడా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు నెక్ షోల్డర్ డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు షోల్డర్ కోసం ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచులకు అనేది తీసేసుకోండి. మిగతా మెజర్మెంట్ మనకు నెక్ కోసం వచ్చేస్తుంది. ఎంత, ఇదిగోండి 2.5 ఇంచులు అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మనం డివైడ్ అనేది చేసేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ డీప్ అనేది తీసుకోవాలి. ఈ నెక్ డీప్ మీరు ఎంత వేసుకుంటారు అనే దాన్ని బట్టి మీరు తీసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇక్కడ 10 ఇంచుల నెక్ డీప్ అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు నెక్ కోసం 2.5 వచ్చింది కదా, ఈ 2.5కు ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ 3 ఇంచులు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఏంటంటే మనకు ఆ నెక్ షేప్ అనేది రౌండ్ గా రావడం కోసం పెంచేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నచ్చిన షేప్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను దీనికి జస్ట్ ఒక చిన్న లీవ్ షేప్ లాగా మార్కింగ్ అయితే చేస్తున్నాను. దానికోసం ఇదిగోండి కర్వ్ స్కేల్ అని యూజ్ చేసుకొని ఇదిగోండి మనకు లీవ్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి పై వైపున షోల్డర్ అనేది జారిపోకుండా ఈ నెక్ వైపున జస్ట్ 1/2 ఇంచ్ కంటే తక్కువ కొంచెం మార్కింగ్ అనేది చేసుకొని ఈ విధంగా క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత మనకు బ్యాక్ పార్ట్ లో డాట్ కోసం కూడా మార్కింగ్ చేసేసుకుందాం. దానికోసం ఈ 2 ఇంచులు ఖర్చు అనేది వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి ఇదిగోండి ఎంత వచ్చింది, మనకు 9 ఇంచులు వచ్చింది. ఈ వచ్చిన 9 ఇంచులో సగానికి మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం మనకి ఇదిగోండి టేప్ అనేది ఫోల్డింగ్ చేసేసుకుంటే ఎక్కడ ఫోల్డింగ్ వచ్చింది అక్కడ మనం డాట్ అనేది వేసేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది మొత్తం ఖర్చులతో కలుపుకొని 14 ఇంచులు వచ్చింది. ఈ విధంగా 14 ఇంచులు వచ్చినప్పుడు డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది. ఈ పొడవు వచ్చేసి 15 ఇంచుల కంటే ఎక్కువ వచ్చింది అంటే డాట్ పొడవు 4.5 ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ అనేది తీసుకున్నాం కదా,
ఈ 1 ఇంచ్ వచ్చేసి ఇదిగోండి ఈ లైన్ కి అటువైపున హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ క్రాస్ గా లైన్స్ అనేది డ్రా చేసుకొని తర్వాత మీరు రన్నర్ తీసుకొని వీటిపైన రన్ చేయండి ఒకసారి. ఇటువైపున కూడా మనకు ఖర్చులు అనేవి పడతాయి అనమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. మనకు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ కి ఇంకొక చివరన హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను హ్యాండ్స్ అనేది మీకు ఏం చూపించట్లేదండి. ఎందుకు అంటే ఆల్రెడీ మన వీడియోస్ లో హ్యాండ్స్ వచ్చేసి మనకు మోచేతి వరకు హ్యాండ్, లేదంటే మీడియం సైజ్ హ్యాండ్, లేదంటే మరీ షార్ట్ హ్యాండ్ అయినా కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనే వీడియో ఉందండి. ఆ వీడియో లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాను. అదే విధంగా మన ఛానల్లో హ్యాండ్స్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయండి. వాటి లింకులు కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరు ఒకసారి ఓపెన్ చేసి మీకు నచ్చిన హ్యాండ్ అనేది ఈ చివరన కట్ చేసుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఓపెన్ పెట్టుకుంటాం కాబట్టి ఈ కట్స్ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఓపెన్స్ అనేది మన వైపునకు వచ్చేలాగా ఈ విధంగా తిప్పేసుకోవాలన్నమాట. ఈ విధంగా తిప్పేసుకొని మనకు బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ పెట్టేసుకోండి, స్ట్రేట్ అయితే స్ట్రేట్ కటింగ్ పెట్టేసుకోండి, మీ చాయిస్ అది. ఓకేనా. ఇప్పుడైతే నేను ఇదిగోండి దీనికి స్ట్రేట్ కటింగే పెట్టేస్తున్నాను. దీనికోసం ఇదిగోండి కరెక్ట్ గా ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుందో చూసుకొని చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ అనేది ఇదిగోండి డౌన్ కింది వరకు ఉంది కదా, ఈ లైన్ వచ్చేసి కొంచెం పై వరకు ఎక్స్టెండ్ చేసేసుకోవాలి. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ డీప్ అనేది తీసుకోవాలండి. ఈ నెక్ డీప్ వచ్చేసి మీ చాయిస్ ని బట్టి తీసేసుకోవచ్చు. ఇక్కడైతే ఇదిగోండి నేను పై నుంచి ఖర్చులతో కలుపుకొని 6.5 ఇంచులు అనేది నేను ఇక్కడ మార్కింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నెక్ షేప్ మన చాయిస్ ని బట్టి తీసేసుకోవచ్చు. నేనైతే ఇదిగోండి జస్ట్ రౌండ్ షేప్ అనేది తీసేస్తున్నాను. తర్వాత ఈ రౌండ్ షేప్ కొంచెం నీట్ గా రౌండ్ షేప్ రావడం కోసం ఈ లైన్ కంటే లోపల వైపునకి ఇదిగోండి ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసేసుకొని ఈ 1/2 ఇంచును బేస్ చేసుకొని ఇదిగోండి నేను లోపల వైపునకి అయితే తీసేసుకున్నాను. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ చంక భాగంలో లోతు తీసుకోవాలండి. దానికోసం ఇదిగోండి మనకి బ్యాక్ పార్ట్ కి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఒకసారి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కదా, రౌండ్ తిరుగుతున్న దగ్గర లోపల ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు 1/2 ఇంచు బేస్ చేసుకుంటూ ఇదిగోండి జస్ట్ చిన్నగా రౌండ్ షేప్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకు చెస్ట్ లెంత్ అనేది తీసుకోవాలండి. చెస్ట్ లెంత్ వచ్చేసి మీరు ఆది బ్లౌజ్ నుంచైనా తీసేసుకోండి, లేదంటే బాడీ మెజర్మెంట్ తోనైనా తీసేసుకోవచ్చు, లేదు అంటే నడుము కొలత ప్రకారంగా కూడా తీసేసుకోవచ్చు అండి. దానికోసం ఏంటి అంటే ఇదిగోండి కింద వైపున మనకి 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు. అంటే మనకేంటి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి కింది వైపునకి ఇదిగోండి 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఈ లైన్ పైన మనకు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం అనమాట. దానికోసం మనకి ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నది పెద్ద సైజు కాబట్టి ఈ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. ఈ మద్రాస్ బ్లౌజ్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ లోనే ఆ చిన్న ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అది ఎక్కడ అంటే మనకు షేప్ బెల్ట్ దగ్గరనే చేంజ్ అవుతుంది. అది ఏ విధంగా అనేది చూద్దాము. ఇదిగోండి దానికోసం ఫస్ట్ ఈ కింది వైపు నుంచి 3 ఇంచులకు మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా. ఇది వచ్చేసి మనకు హుక్సులు పట్టి వైపున. తర్వాత ఇదిగోండి ఇక్కడ సైడ్ జాయింట్ ఉంది కదా, ఇటువైపున ఏం తీసుకోవాలి అంటే మనకి కింది వైపున ఏదైతే 3 ఇంచులు తీసుకున్నామో ఇదే 3 ఇంచులు పై వైపు నుంచి తీసేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ నుంచి 3 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇదిగోండి ఫస్ట్ మార్కింగ్ వరకు జస్ట్ చిన్నగా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి జస్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ మెయిన్ డాట్ వేస్తాం కదా, హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది కాబట్టి ఆ గ్యాప్ అనేది రాకుండా ఇక్కడ మనం పెంచుకోవాలన్నమాట. అది ఎంత పెంచుకోవాలంటే ఇప్పుడు నడుము లూజ్ 32 అంటే పెద్ద సైజు బ్లౌజ్ కదా, ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఈ కార్నర్ వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ వరకు కటింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ చిన్న ఘాట్లు అనేది పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ ఉక్సు పట్టి వైపున డాట్ వేసుకోవాలి. దానికోసం మనకు మెడ రౌండ్ ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ కింది వైపున మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ ని ఈ మార్కింగ్ దగ్గరికి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి.
తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ చంక రౌండ్ తిరుగుతుంది కదా, రౌండ్ తిరుగుతున్న దగ్గర ఇదిగోండి ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ కూడా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత మనం డాట్స్ మార్కింగ్ చేసుకుందాం. ఈ డాట్స్ కోసం వచ్చేసి ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ 2 ఘాట్లు ఉన్నాయి కదా, ఈ 2 ఘాట్లు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఇదిగోండి మడత వచ్చింది కదా, ఇక్కడ ఘాటు పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా కూడా 2.5 ఇంచులు అనేది సరిపోతుందండి. ఇదిగోండి ఇక్కడ 2.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత ఇక్కడ ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ ఘాట్ల వరకు క్రాస్ లైన్స్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి ఉక్సులు పట్టి వైపున కూడా డాట్ వేసుకోవాలి. ఇక్కడ ఎంత తీసుకున్నాం, 2.5 తీసుకున్నాం కదా, అదే 2.5 ఇంచులు అనేది ఇదిగోండి ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ కూడా జస్ట్ ఇక్కడ 1/2 ఇంచు అనేది మార్కింగ్ చేసుకోండి. 2 వైపులో కూడా ఇక్కడ ఇదిగోండి లైన్స్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు 2 లైన్స్ ఉన్నాయి కదా మార్కింగ్స్, ఈ 2 మార్కింగ్స్ ని ట్రయాంగిల్ షేప్ లో కార్నర్ గా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ వచ్చేలాగా చిన్న మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఘాట్ వరకు ఇదిగోండి స్ట్రేట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే 1/2 ఇంచు అటువైపున 1/2 ఇంచు ఇటువైపున మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి రన్నర్ తో ఒకసారి వీటిపైన రన్ చేసుకోండి. ఇటువైపున కూడా మీకు అచ్చులు అనేవి పడతాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ లో ఇక్కడ ప్యాటర్న్ అయితే రెడీ చేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి మనము షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలండి. ఈ షేప్ బెల్ట్ కోసం వచ్చేసి మనం విడిగా కట్ చేసుకోవాల్సిన పనేం ఉండదండి. మనకి ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత షేప్ వచ్చింది కదా, ఇదే షేప్ దగ్గర మనం షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకుంటే సరిపోతుంది. దానికోసం ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి కింది వైపునకి 1.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా. 2 వైపులో కూడా మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ చివర్లు ఉన్నాయి కదా, చివర్లు అనేది కలిపేసుకోండి ఈ విధంగా. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ హుక్స్ పట్టి వైపున లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి 3/4 ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా. ఓకేనా. ఇదిగోండి కింది వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా రెండో వైపున కూడా అంతేనండి, ఇక్కడి నుంచి 3/4 ఇంచ్ అనేది ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకొని ఇది పై వరకు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. చూడండి ఏ విధంగా అనేది కూడా ఇదిగోండి మనకి ఏదైతే 3/4 ఇంచ్ అనేది తీసుకున్నామో ఇక్కడ నుంచి మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత ఇదిగోండి కింది వైపున కూడా ఇదిగోండి ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతేనండి, మళ్ళీ మనం 3/4 ఇంచ్ అనేది లోపల తీసుకున్నాం కదా, ఇక్కడ వరకు మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇదిగోండి మనకు డాట్ వేసుకున్న దగ్గర స్ట్రేట్ గా ఉంది కదా, ఈ స్ట్రేట్ గా ఉన్న దాన్ని జస్ట్ ఇదిగోండి మనకు కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు షేప్ బెల్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా, ఈ మిగిలిన పీస్ లో నుంచి హ్యాండ్స్ కట్ చేసుకోండి. తర్వాత హుక్సులు పట్టి, కాజా పట్టి, తర్వాత మనకు మెడ పట్టీలు వేస్తాం కదా, అవి నడుం బెల్ట్ అవన్నీ కూడా మీరు కట్ చేసుకోండి. ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు మనం లైనింగ్ వరకు అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ ప్లేస్ చేసుకొని మనకు ఒరిజినల్ పైన కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి. అయితే ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు షేప్ బెల్ట్ మాత్రం ఖచ్చితంగా స్ట్రేట్ కటింగ్ లో ఉండేలాగా చూసుకోవాలండి. మనకేంటంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ తీసుకుంటాం కదా, ఈ షేప్ బెల్ట్ మాత్రం ఖచ్చితంగా స్ట్రేట్ కటింగ్ ఉండేలాగానే తీసేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ లో డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, డాట్స్ కూడా వేసేసుకొని పనిలో పనిగా బ్యాక్ పార్ట్ బెల్ట్ కూడా వేసేసుకోవాలి. ఓకేనా. తర్వాత మనం హ్యాండ్స్ పీస్ కూడా అంతేనండి, చుట్టూ జాయింటింగ్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీసులు కూడా అంతేనండి, ఇదిగోండి మనకు 2 కూడా ఎదురెదురు ఉండేలాగా చూసుకొని ఇవి కూడా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత మనకు షేప్ బెల్ట్ కూడా ఏ పీస్ ఎక్కడ వస్తుంది చూసుకొని ఇది కూడా చుట్టూ జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ కోసం ఇది కూడా మనకి లైనింగ్ పీసులు ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ 2 కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇదే విధంగా ఇంకొక 2 షేప్ బెల్ట్ కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ లో ఈ ప్యాటర్న్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ లో ఒక పీస్ అయితే తీసుకుందామండి. దీనికి మనం ఇదిగోండి 3 డాట్స్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఫస్ట్ అయితే 3 డాట్స్ వేసేసుకుందాం. ఈ విధంగా మనం డాట్స్ అనేది వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న షేప్ బెల్ట్ కూడా తీసేసుకోవాలండి. ఇది వచ్చేసి ఇదిగోండి మనకు ఒరిజినల్ ఎటువైపునకు వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత
ఇదే విధంగా ఇదిగోండి మనకు లైనింగ్ కూడా తీసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ పీస్ ఉంది కదా, దీన్ని పై వైపునకి ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. ఓకేనా, తీసేసుకొని ఇదిగోండి చివరి భాగంలో ఈ పీస్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత మనకు లైనింగ్ ఉంది కదా, లైనింగ్ కూడా అంతేనండి. ఈ లైనింగ్ ని ఈ విధంగా తిప్పేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్ కూడా ఇటువైపు నుంచి పెట్టేసుకోవాలి. మనకి పై వైపున ఒరిజినల్ పీస్ ఉంటుంది, తర్వాత మధ్యలో బ్లౌజ్ పీస్ ఉంటుంది, కింది వైపున వచ్చేసి మనకు లైనింగ్ షేప్ బెల్ట్ అనేది ఉంటుంది. ఈ మూడు కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మనకు మెయిన్ డాట్ అనేది వేసుకున్నాం కదా, ఈ మెయిన్ డాట్ ఖర్చు వచ్చేసి మనకు జస్ట్ ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు ఏ పీస్ కూడా లాగకుండా ఇదిగోండి జస్ట్ ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఈ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఖర్చు ఉంది కదా, ఖర్చు మొత్తానికి కూడా చిన్న చిన్నగా కట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఏంటంటే మనకు రివర్స్ తిప్పినప్పుడు మడతలాగా రాకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇదిగోండి పై వైపున పీస్ ని ఈ విధంగా తీసేసుకొని గోరుతో ఒకసారి రబ్ చేసుకోండి ఈ విధంగా. అదే విధంగా ఇదిగోండి మనకు లైనింగ్ పీస్ ఉంది కదా, లైనింగ్ పీస్ ని కూడా పై వైపున తీసేసుకొని ఒకసారి గోరుతో రబ్ చేసుకోండి. ఇదిగోండి మనకి ఈ విధంగా వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది కొంచెం క్రాస్ వచ్చింది కదా కింది వైపున, ఈ క్రాస్ వచ్చిన పీస్ వరకు ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదే విధంగా ఇటువైపున కూడా అంతే, మనకి ఇదిగోండి ఇక్కడ క్రాస్ వచ్చింది కదా, క్రాస్ వచ్చిన చిన్న పీస్ వరకు ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పీస్ అనేది తీసుకోవాలి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ పీస్ అనేది తీసేసుకొని ఇక్కడ వచ్చేసి మనకు షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకున్నాం కదా, ఈ షేప్ బెల్ట్ అనేది లోడింగ్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ పెట్టేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, కరెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మనకి షేప్ బెల్ట్ ఎక్స్ట్రా ఎంత ఉన్నది అనేది ఇక్కడ చూసుకోవాలి. మనకి ఇదిగోండి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది కదా, ఈ 1/2 ఇంచ్ దగ్గర ఇదిగోండి ఇటువైపున చిన్నగా ఘాట్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా, ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఇదిగోండి 1/2 ఇంచ్ వచ్చింది కదా, అదే విధంగా ఇక్కడ హుక్సుల్ పట్టి వైపున కూడా 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకొని ఇప్పుడు మనం లోడింగ్ అనేది చేసుకోవాలండి. ఈ లోడింగ్ వచ్చేసి ఇదిగోండి మనకు ఈ కింద లైనింగ్ పీస్ వచ్చేసి లోపల వైపునకి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు పై వైపు నుంచి ఈ పీస్ అనేది రోల్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి మనకి ఈ పీసులు ఘాటు పెట్టుకునేది ఉంది కదా, 2 ఘాట్లు కూడా సమానంగా వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది వేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత దీనిపైన డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఈ కుట్టు వేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ పెద్ద ఉంది కదా షేప్ బెల్ట్, ఇక్కడ నుంచి మనం ఇదిగోండి పీస్ అనేది మొత్తం కూడా బయటికి లాగేసేయాలి. ఇదిగోండి మనకు షేప్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మనకు కింది వైపున టాప్ స్టిచ్ వేసుకోవాలి అనుకుంటే మీ చాయిస్ అండి, వేసేసుకోవచ్చు. లేదు అంటే ఒకసారి ఐరన్ చేసుకున్నా సరిపోతుంది. ఇదిగోండి మనకి ఇప్పుడు ఒక పార్ట్ వరకు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా మనకి డాట్స్ వేసేసుకొని షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఒక వైపున హుక్సుల్ బెల్ట్, ఇంకొక వైపున కాజా బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హుక్సుల్ బెల్ట్, కాజా బెల్ట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇదిగోండి బ్యాక్ పార్ట్ పీస్ అనేది తీసేసుకొని షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. అదే విధంగా హ్యాండ్స్ కూడా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఒకవేళ మీకు హ్యాండ్స్ జాయింటింగ్ రాలేదు అనుకోండి, దానికి సంబంధించి వీడియో ఉందండి, ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు ఓపెన్ చేసుకొని హ్యాండ్స్ అనేది జాయింటింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా, ఇక్కడ నేను హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్నాను. అదే విధంగా ఇదిగోండి మనకు మెడకు చేతులకు
థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకున్నానండి. మీ చాయిస్ ని బట్టి థ్రెడ్ పైపింగ్ వేసేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ కూడా వేసేసుకోవచ్చు. ఏంటంటే మనకి ఈ విధంగా మోడల్ బ్లౌజ్ డిజైన్ చేసుకున్నప్పుడు ఆపోజిట్ కలర్ తోని థ్రెడ్ పైపింగ్ వేసుకుంటేనే బ్లౌజ్ కు మంచి లుక్ అనేది ఉంటుందండి. ఈ థ్రెడ్ పైపింగ్ అనేది ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఏ విధంగా వేసుకోవాలి అనే వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇది కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో మనకు లీఫ్ షేప్ తీసుకున్నాగా ఇక్కడ కార్నర్ లా వచ్చింది కదా, ఈ కార్నర్ దగ్గర కూడా థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది ఆ వీడియోలో మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ వరకు మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలండి. దానికోసం వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ ని ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, రెండు వైపులు కూడా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఫస్ట్ ఇదిగోండి కింద భాగం నడుము దగ్గర నుంచి మనము సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. దానికోసం వచ్చేసి ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఇదిగోండి సమానంగా ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా, అదే విధంగా ఇదిగోండి హ్యాండ్ చివరి వరకు కూడా 1 ఇంచ్ అనేది ఖర్చు ఉండేలాగా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్ పైన ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇదిగోండి మనకి ఇప్పుడు ఒక వైపున స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, రెండో వైపున కూడా 1 ఇంచ్ ఖర్చు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని కుట్టు అనేది వేసేసుకోండి. ఈ విధంగా రెండు వైపులా కూడా కుట్లు అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి మనకి ఇక్కడ హుక్స్ పట్టి వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి టేప్ అనేది పెట్టేసుకొని నడుము లూజ్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి మనకు కావాల్సిన నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు. ఓకేనా, 32 తర్వాత ఇది ఎక్స్ట్రా ఎంత ఉంది మనకు, ఇదిగోండి 36 అనేది వచ్చేసింది. అంటే మనకి ఇక్కడ 4 ఇంచులు అనేది మనకి ఎక్స్ట్రా ఉంది కదా, ఈ 4 ఇంచులు అనేది మనము ఇక్కడ తగ్గించుకోవాలి. దానికోసం వచ్చేసి ఇప్పుడు 4 ఇంచులను 4 భాగాలు చేసేసుకోవాలి మనం. ఓకేనా, అంటే ఎంత అవుతుంది మనకు 1 ఇంచ్ వచ్చేస్తుంది కదా, ఆ 1 ఇంచ్ అనేది ఇదిగోండి ఇక్కడ నుంచి మనం కుట్టేసుకున్నాం కదా, ఆ కుట్టు దగ్గర నుంచి 1 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, అదే 1 ఇంచ్ అనేది ఇదిగోండి ఇక్కడ మార్కింగ్, ఇక్కడ చంక దగ్గర కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చూసుకొని ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆ స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా, ఇదే విధంగా రెండో వైపున కూడా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు వచ్చేలాగా చూసుకొని మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ మార్కింగ్ పైన ఒక కుట్టు అనేది వేసేసుకోండి. తర్వాత దీని పక్కన మనకి ఎక్స్ట్రాగా ఒక 2-3 కుట్లు అనేది వేసేసుకోవాలి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా ఈజీగా ఈ మద్రాస్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అండి. మోడల్ బ్లౌజెస్ ఇష్టపడే వాళ్ళు ఈ బ్లౌజ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మోడల్ బ్లౌజెస్ కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియో కనుక నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.